గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో ఐఓటీ విభాగం ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఎక్స్పో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించే ఉద్దేశంతో జాతీయ స్థాయి ప్రాజెక్ట్ ఎక్స్పోను ఘనంగా నిర్వహించారు. ఈ ఎక్స్పోలో దేశవ్యాప్తంగా పలు ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన బీటెక్ ఐఓటీ విభాగానికి చెందిన విద్యార్థులు రూపొందించిన పలు వినూత్న సాంకేతిక ప్రాజెక్టులతో పాటు వడ్డేశ్వరం, తాడేపల్లి పరిసర గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన బాల బాలికలు రూపొందించిన పలు రకాల ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ ప్రాజెక్ట్ ఎక్స్పోకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని కేఎల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు ప్రారంభించి విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించారు. ఆధునిక సాంకేతికతలో ఐఓటీ కీలక పాత్ర పోషిస్తోందని, విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించి సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలను అందించాలని సూచించారు. ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి పరిశోధనల పట్ల ఆసక్తి పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక విద్యలో ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం ఎంతో ముఖ్యమని, ఈ తరహా ఎక్స్పోలు విద్యార్థుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే మంచి వేదికలుగా నిలుస్తాయని అన్నారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు రూపొందించిన స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ సిస్టమ్, బ్యాటరీ సైకిల్, అధునాతన రోబో, వ్యవసాయానికి ఉపయోగపడే సెన్సార్ ఆధారిత నీటి నిర్వహణ వ్యవస్థ, భద్రతా పర్యవేక్షణ కోసం రూపొందించిన స్మార్ట్ సెక్యూరిటీ మోడల్స్, ఆరోగ్య పర్యవేక్షణ పరికరాలు వంటి పలు ప్రాజెక్టులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ప్రతి ప్రాజెక్టు యొక్క ప్రయోజనాలు, ఉపయోగాలను విద్యార్థులు స్వయంగా వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సాంకేతిక ఆవిష్కరణలపై ఆసక్తి పెంపొందించడంతో పాటు పరిశోధన, సృజనాత్మకతకు ప్రోత్సాహం లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఐఓటీ రంగంలో కొత్త ఆలోచనలకు వేదికగా ఈ ప్రాజెక్ట్ ఎక్స్పో నిలిచిందని ఐఓటీ విభాగాధిపతి డాక్టర్ పి సత్యనారాయణ పేర్కొన్నారు. ప్లస్ మనం మొబైల్ నుంచి మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు. చిన్న చిప్ పెట్టి లైక్ మైక్రో కంట్రోలర్ యూజ్ చేసి దీన్ని స్మార్ట్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు దీన్ని యాక్సిలరేటర్ స్పీడ్ లిమిట్ పెట్టుకోవచ్చు, బ్రేక్ వేయొచ్చు మొబైల్లో, జీపీఎస్ లైవ్ ట్రాకింగ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ దీన్ని మనం ఎవరు లేకుండా ఎవరైనా దీన్ని మూవ్ చేసినా కానీ మనకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ అలా మొత్తం స్మార్ట్ చేస్తాం, మొబైల్తోనే కంట్రోల్ చేస్తాం. ఎలక్ట్రిక్ బైసికల్ టైప్ లో ఉంటుంది. లైక్ మనకి ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటీస్ ఎలాగ వర్క్ అవుతున్నాయో బయట మనం ఫోన్లో ఎలా ఎక్కడ లొకేషన్ ఉందో ఎలా చూసుకోవచ్చో అలా కాకుండా దాంతో పాటు అడ్వాన్స్ గా దీంట్లో స్పీడ్ లిమిట్ అనేది కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇలా రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మనకి ప్లేస్మెంట్స్ కానీ స్టార్ట్అప్స్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి ప్యాకేజెస్ రావడానికి బాగా యూజ్ అవుతుంది. మీ పేరు? వర్ణిని. ఏ డిపార్ట్మెంట్? ఫైనల్ ఇయర్. My name is Varnini, final year, IoT department.